ఆగండి. ఒక క్షణం ఆగిపోండి. ఒకవేళ ఈ వీడియోని స్కిప్ చేయడానికి లేదా ముందుకు జరపడానికి మీ వేలు ముందుకు కదులుతుంటే దాన్ని అక్కడే ఆపేయండి. ఎందుకంటే ఇది మీ స్క్రీన్పై అకస్మాత్తుగా వచ్చిన సాధారణ వీడియో కాదు. ఇది బహుశా కొన్నేళ్లుగా మీరు కోరుకుంటున్న ఆ పరమశక్తి విశ్వం నుండి వచ్చిన ఒక సంకేతం. కోట్ల వీడియోలలో ఈరోజే మీ కళ్ళు ఈ వీడియోపై పడడం కేవలం యాదృచ్ఛికం అని మీరు అనుకుంటున్నారా? లేదు, యాదృచ్ఛికం అనేది బలహీనమైన వ్యక్తుల సాకు మాత్రమే. ఇది ఒక ప్రణాళిక. ఇది ఒక డివైన్ ప్లాన్ ఫ్రెండ్స్. ఈ రాత్రి, అవును ఈ రాత్రే, మీ జీవితంలో కొరత, పేదరికం, అప్పులు లేదా లాచారాలో గడిపే చివరి రాత్రి కావచ్చు. నా మాటలను చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే రాబోయే కొద్ది నిమిషాల్లో నేను మీ మెదడులోని ఆ తలుపులను తెరవబోతున్నాను. వాటి తాళం చెవిని మీరు పోగొట్టుకున్నారు లేదా మీకు ఎప్పుడు ఇవ్వబడలేదు. మీరు ఈ వీడియో యొక్క టైటిల్ చదివారు కదా, 10 కోట్లు. మీకు ఇది జోక్ లాగా అనిపించవచ్చు. బహుశా మీ మనసులో ఇలాంటి ఆలోచన రావచ్చు. అరే, ఇలాంటి వీడియోలు చూస్తే డబ్బులు వస్తే అందరూ ధనవంతులు అయిపోయేవారు కదా అని మీరు ఆలోచించవచ్చు. కానీ ఆలోచనలు మరియు ఇలాంటి అనుమానాల వల్లే మీరు ఈ రోజుటికి కూడా ధనవంతులు కాకుండా పేదవారుగానే మిగిలిపోయారు ఫ్రెండ్స్. ప్రపంచంలోని 1% ధనవంతులు ఎవరి దగ్గర అయితే అపారమైన సంపద ఉందో వారు కేవలం కష్టపడి ధనవంతులు కాలేదు. వారు ఒక కోడుని క్రాక్ చేశారు. సో ఈ కోడుని ఈరోజు మన ఛానల్లో క్రాక్ చేద్దాం. అయితే ఈ కోడ్ ఏంటో మీరు తెలుసుకోవాలంటే నిబంధన ఒక్కటే. మీరు చివరి వరకు నాతో ఉండాలి. మీరు 1 సెకండ్ మిస్ చేసినా ఇప్పుడు మీకు నాకు మధ్య ఏర్పడుతున్న ఆ శక్తి అనుసంధానం తెగిపోతుంది. మీ 7 తరాల పేదరికాన్ని ఈ రాత్రికి ఎప్పటికీ తుడిచిపెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి మరియు మీ పాత నేనుకి వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉండండి. ఫ్రెండ్స్, అన్నీ సిద్ధులు, అన్నీ గాఢమైన పూజలు మరియు అన్నీ పెద్ద అద్భుతాలు రాత్రికి నిశ్శబ్దంలోనే ఎందుకు జరుగుతాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే పగలు అనేది శబ్దానిది, పగలు పోరాటానిది, కానీ రాత్రి నిర్మాణానిది. ప్రపంచం నిద్రిస్తున్నప్పుడు మేల్కొని తమ కలలను ఆహ్వానించే కొద్ది మంది వ్యక్తుల కోసం విశ్వం యొక్క తలుపులు తెరుచుకుంటాయి. మీరు ఇప్పుడు మేల్కొని ఉన్నారు అంటే మీరు ఎంచుకోబడ్డారు అని అర్థం. ఈరోజు నేను మీతో గాలి మాటలు మాట్లాడను. నేను శక్తి గురించి, డబ్బు గురించి మరియు డబ్బు ఏ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుందో దాని గురించి మాట్లాడుతాను. డబ్బు అంటే ఏమిటి? అది కేవలం ఒక కాగితపు ముక్క లేదా బ్యాంకులో ఉన్న అంకెన కాదు. డబ్బు ఒక శక్తి. నిప్పు ఎలా వేడిగా ఉంటుందో, మంచు ఎలా చల్లగా ఉంటుందో, డబ్బుకు కూడా ఒక స్వభావం ఉంటుంది. అది తనను గౌరవించే వారి వద్ద మరియు దాన్ని నిర్వహించే మానసిక సామర్థ్యం ఉన్నవారి వద్దే నిలుస్తుంది. అయితే చాలామంది నన్ను అడుగుతారు, సార్, నేను పగలు రాత్రి కష్టపడుతున్నాను, చెమట చిందిస్తున్నాను, అయినా నా దగ్గర డబ్బు ఎందుకు రాదు? నాకంటే తక్కువ కష్టపడే ఆ రెండో వ్యక్తి నోట్లతో ఎందుకు ఆడుకుంటున్నాడు? దీని సమాధానం చాలా చేదుగా ఉంటుంది. కానీ ఈ రాత్రి ఈ నిజం వినండి. మీరు మీ అదృష్టం వల్ల పేదవారు కాలేదు. మీరు మీ ఆలోచనలు మరియు మీ సబ్కాన్షియస్ ప్యాటర్న్స్ వల్ల పేదవారుగా ఉన్నారు. ఫ్రెండ్స్, చిన్నప్పటి నుండి మన పెద్దలు ఏం నేర్పించారు? డబ్బులు చెట్లకు కాయవు, దుప్పటి ఉన్నంత వరకే కాళ్ళు దాచుకోవాలి, ధనవంతులు చెడ్డవారు. సో ఇలాంటి మాటలన్నీ మీ మెదడులో ఇనుప గొలుసుల్లా బంధించబడ్డాయి. మీరు ధనవంతులు కావాలని కలలు కన్నప్పుడు మీ మెదడే లోపల నుండి చెబుతుంది, వదిలే, నీకంత సీన్ లేదు అని. కానీ ఈరోజు రాత్రి మాత్రం మనం ఈ ప్యాటర్న్ను బద్దలు కొట్టాలి. 10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ సంపాదించడం మీ జన్మ హక్కు అని మీ అవచేతన మనసులో నాటాలి. మీరు దీన్ని అడగకూడదు. మీరు దీన్ని క్లెయిమ్ చేయాలి అంటే మీ హక్కుగా ప్రకటించాలి. ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి నేను మీకు ఒక పాత కానీ అత్యంత శక్తివంతమైన కథ చెబుతాను. ఇది మీ జీవిత దృక్పథాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఈ కథను జాగ్రత్తగా వినండి. అనగనగా ఒక పాత నగరంలో రఘువీర్ అనే వ్యక్తి ఉండేవాడు. రఘువీర్ సరిగ్గా మీలాగే నాలాగే ఉండేవాడు. అమాయకుడు, కష్టపడేవాడు మరియు నిజాయితీవంతుడు. అతను ఉదయం నుండి సాయంత్రం వరకు రాళ్ళు కొట్టే పని చేసేవాడు. అతని చేతుల్లో బొబ్బలు వచ్చేవి, శరీరం అలసటతో కుంగిపోయేది. ప్రతి రాత్రి అతను ఆకాశం వైపు చూస్తూ దేవుడితో ఫిర్యాదు చేసేవాడు, ఓ దైవమా, నేను ఎవరికి ఏం అపకారం చేశాను? 2 పూటల కూడు కోసం నేను ఇంత పోరాటం ఎందుకు చేయాలి? జనం ఇండ్లలో నిద్రిస్తున్నారు, కానీ నా ఇంటి కప్పు కారుతుంది. అతని ఫిర్యాదు సరైనదే, అతని బాధ నిజమే.
సో ఒక రాత్రి అతను తన విరిగిన మంచం మీద పడుకొని ఉన్నప్పుడు కళ్ళ నుండి నీళ్లు కారుతుండగా అకస్మాత్తుగా అతని గదిలో ఒక వింత వెలుగు వచ్చింది. ఒక ముసలి పకీరు అతని ముందు నిలబడి ఉన్నట్లు అతను చూశాడు. పకీరు ముఖంలో అద్భుతమైన తేజస్సు ఉంది. రఘువీర్ భయపడ్డాడు. కానీ పకీరు నవ్వుతూ ఇలా అన్నాడు, నువ్వు నీ పేదరికాన్ని చూసి ఏడుస్తున్నావు, కానీ వాస్తవం ఏమిటంటే నువ్వు ఒక నిధి మీద కూర్చొని ఉన్నావు అని అతను చెప్పగానే రఘువీర్ కంగారుగా లేచి కూర్చున్నాడు. అతను అడిగాడు, ఏ నిధి మహారాజు? నా ఇంట్లో తినడానికి తిండి కూడా లేదు అని రఘువీర్ చెప్పినప్పుడు ఫకీరు గంభీరంగా, చూడు బాబు, నీ ఇంటి వెనక పెరట్లో ఉన్న పాత ఎండిపోయిన బావి పక్కన సరిగ్గా 3 చేతుల లోతులో నీ 7 తరాల నిధి పాతిపెట్టబడింది. బంగారు నాణాలు, వైడూర్యాలు, ఎంత ధనం అంటే నువ్వు నగరం అంతటినీ కొనేయవచ్చు అని ఫకీర్ చెప్పగానే రఘువీర్ కళ్ళు తేలేశాడు. అతనికి నమ్మకం కలగలేదు. సో అప్పుడు ఫకీర్ ఇంకా ఇలా అన్నాడు, కానీ ఒక నిబంధన ఉంది. నువ్వు ఆ నిధిని కేవలం అమావాస్య రాత్రి మాత్రమే తవ్వాలి. తవ్వేటప్పుడు నీ మనసులో ఒక్క ఆలోచన కూడా భయం లేదా అనుమానం రాకూడదు. ఒకవేళ నిధి దొరకకపోతే ఏంటి అని నువ్వు ఆలోచించకూడదు. నిధి నాదే, నేను దాన్ని తీసుకోవడానికి వచ్చాను అని అనుకుంటూ తవ్వాలి. ఒక్క క్షణం నీ మనసులో అవిశ్వాసం వస్తే ఆ నిధి మట్టిగా మారిపోతుంది అని చెప్పి ఫకీరు అక్కడి నుండి మాయమయ్యాడు. అయితే ఆ రోజు నుండి రఘువీర్ అనిత గురించి కలలు కనడం మొదలుపెట్టాడు. కానీ ఒకరోజు అతని గుండెల్లో ఒక ఆశ కలిగింది. అతను అమావాస్య రాత్రి కోసం ఎదురు చూడసాగాడు. రోజులు గడిచాయి. చివరకు ఆ రాత్రి వచ్చింది. గాఢాంధకారం. రఘువీర్ గడ్డపార తీసుకొని పెరట్లోకి వెళ్ళాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతను తవ్వడం మొదలుపెట్టాడు. ఒకవేళ నిధి దొరకకపోతే నా భార్య నన్ను చూసి నవ్వుతుంది, జనం ఎగతాళి చేస్తారు. అతను తవ్వుతూనే ఉన్నాడు, చెమట చిందిస్తున్నాడు. కానీ ప్రతి దెబ్బతో అతని అనుమానం బలపడుతూ వచ్చింది. నా అదృష్టం ఎలాగో బాగోలేదు, నాకేం దొరుకుతుందిలే, బహుశా ఇదంతా అబద్ధం అని ఆలోచిస్తూ రఘువీర్ రాత్రంతా అక్కడే గడిపేశాడు. కానీ తెల్లవారయ్యేసరికి రఘువీర్ ఆ గొయ్యిని మొత్తాన్ని తవ్వేశాడు. కానీ అతనికి ఏమీ దొరకలేదు. ఆ గొయ్యిలో కేవలం రాళ్ళు, కంకర మరియు మట్టి మాత్రమే ఉంది. ఒక చిన్న నాణెం కూడా దొరకలేదు. అయితే మరుసటి రోజు తెల్లవారుజామున రఘువీర్ గడ్డపార పక్కన పడేసి నేల మీద పడి ఏడవడం మొదలుపెట్టాడు. అతను వెనక్కి తిరిగి చూస్తే అదే ఫకీరు నిలబడి ఉన్నాడు. కానీ ఈసారి అది కల కాదు. ఫకీరు నవ్వుతూ అన్నాడు, రఘువీర్, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు రఘువీర్ కోపంగా, మీరు నన్ను మోసం చేశారు. నేను రాత్రంతా తవ్వాను, కానీ అక్కడ ఏమీ లేదు, అంతా అబద్ధం అని గట్టిగా అరుస్తాడు. సో అప్పుడు ఫకీరు శాంతంగా, నిధి అక్కడే ఉంది రఘువీర్, ఇప్పటికీ అక్కడే ఉంది. కానీ నువ్వు నిబంధనను అతిక్రమించావు. నేను చెప్పాను కదా, తవ్వేటప్పుడు అనుమానించవద్దని. నువ్వు నేలనైతే తవ్వావు, కానీ నీ మనసులో అవిశ్వాసాన్ని తవ్వలేదు. నీ ప్రతి ఆలోచన విశ్వానికి ఒక సిగ్నల్ పంపుతుంది, దొరకదు అని. ఆ నెగటివ్ ఎనర్జీయే ఆ బంగారాన్ని మట్టిగా మార్చేసింది. సో ఫ్రెండ్స్, ఈ కథను మీరు కేవలం ఒక కథగా భావించకండి. ఈ రఘువీర్ ఎవరో కాదు, ఇది మీరు, ఇది మనమందరం ఆ నిధిపైనే కూర్చొని ఉన్నాం. 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు, ఈ సంపద విశ్వంలో గాలిలాగా పుష్కలంగా అందుబాటులో ఉంది. మీరు శ్వాస తీసుకునేటప్పుడు గాలి తక్కువైపోతుందేమో అని ఎప్పుడైనా ఆలోచిస్తారా? లేదు కదా. ఎందుకంటే గాలి చాలా ఉందని మీకు నమ్మకం ఉంది. మరి డబ్బు విషయంలో ఈ నమ్మకం ఎక్కడికి పోతుంది? ఈ రాత్రి నేను మీకు అదే గడ్డపారని ఇవ్వబోతున్నాను. దానితో మీరు మీ తలరాతను తవ్వుకోవాలి. కానీ రఘువీర్ చేసిన తప్పు చేయకండి. ఈరోజు అనుమానించకండి, తర్కం వెతకకండి. మీ లాజిక్, మీ డిగ్రీలు, మీ గత అనుభవాలు. సో ఇప్పుడు నేను మీకు ఒక అత్యంత శక్తివంతమైన ప్రక్రియను చెప్పబోతున్నాను. ఇది మంత్ర తంత్రం కాదు, ఇది స్వచ్ఛమైన మానసిక శాస్త్రం. దీన్నే లా ఆఫ్ వైబ్రేషన్ మరియు విజువలైజేషన్ అంటారు. సో ఇప్పుడు రాబోయే కొద్ది నిమిషాల పాటు మీరు మీ వెన్నుముకను నిటారుగా ఉంచండి. ఒకవేళ పడుకొని ఉంటే శరీరాన్ని వదిలేయండి. ఈరోజు కేవలం నమ్మండి, గుడ్డిగా నమ్మండి. ఎందుకంటే
అద్భుతాలు అనుమానం ముగిసిన చోటే మొదలవుతాయి. కళ్ళు మూసుకోండి. నా స్వరం మీ మెదడు లోపల ప్రతిధ్వనించనివ్వండి. దీర్ఘశ్వాస తీసుకోండి మరియు వదలండి. మీ చుట్టూ ఒక బంగారు రంగు వెలుగు వ్యాపిస్తున్నట్లు అనుభూతి చెందండి. ఇది సమృద్ధి యొక్క వెలుగు. సో ఇప్పుడు ఊహించుకోండి. మీ మనోనేత్రంతో చూడండి. మరుసటి రోజు ఉదయం అయ్యింది. మీరు నిద్రలేస్తున్నారు. మీరు ఫోన్ తీయగానే మీకు ఒక మెసేజ్ కనిపిస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్లో ఒక భారీ మొత్తం క్రెడిట్ అయ్యింది. 10 కోట్ల రూపాయలు. ఒకట్లు, పదులు, వందలు లెక్కించకండి. కేవలం ఆ పొడవైన నంబర్ని చూడండి. ఆ క్షణాన్ని అనుభూతి చెందండి. మీ శరీరం పులకరిస్తుంది. మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. భయంతో కాదు, సంతోషంలో. మీరు గట్టిగా అరవాలనుకుంటున్నారు కానీ మాట రావడం లేదు. మీరు పరిగెత్తుకుంటూ మీ తల్లిదండ్రుల వద్దకో లేదా మీ భాగస్వామి వద్దకో వెళ్ళి వారికి ఆ ఫోను చూపిస్తున్నారు. వారి కళ్ళల్లోకి చూడండి. వారి ముఖాల్లో ఉన్న ఆ తృప్తి, ఆ సంతృప్తి, ఆ సంతోషాన్ని అనుభూతి చెందండి. ఏళ్లుగా మీ కుటుంబాన్ని వేధిస్తున్న అప్పులన్నీ ఒక్క దెబ్బతో తీరిపోయాయి. మీరు ఏవైతే కలలు కన్నారో అవన్నీ ఈరోజు కొనగలరు. ఆ పెద్ద ఇల్లు, ఆ లగ్జరీ కారు, ఆ విదేశీ ప్రయాణం. షాపుకు వెళ్ళినప్పుడు మీరు ఇప్పుడు ప్రైజ్ ట్యాగ్ చూడాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన వస్తువును మీరు కొనేస్తున్నారు. ఆ స్వేచ్ఛను అనుభూతి చెందండి. ఈ డబ్బు మిమ్మల్ని గర్వపోతుగా మార్చడం లేదు. మిమ్మల్ని మరింత వినయంగా మారుస్తుంది. మీరు ఇతరులకు సహాయం చేస్తున్నారు. మీ దగ్గర ఎంత డబ్బు వస్తుందో అంతగా మీరు పంచుతున్నారు. మీరు దీన్ని మనస్ఫూర్తిగా అనుభూతి చెందితే మీ మెదడులోని రెటిక్యులేషన్ యాక్టివేటింగ్ సిస్టమ్ యాక్టివ్గా పనిచేస్తుంది. కానీ జాగ్రత్త, ఎందుకంటే ఈ వీడియో ముగిసిన తర్వాతే అసలు పరీక్ష మొదలవుతుంది. రేపు ఉదయం మీరు లేచినప్పుడు మీ జేబు ఖాళీగా ఉండవచ్చు. ఏదైనా బిల్లు కట్టమని మెసేజ్ రావచ్చు. ఆ సమయంలో మీరు రఘువీర్లా మారకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.